ప్రైజ్ లార్డ్. వందనాలు. రుద్రంపూర్ తిలక్ నగర్ కల్వర్ ప్రార్థన మందిరం. మీ బ్రదర్ కనకరాజ్ బ్రదర్. ఈ రోజుకు దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి అవసరతలలో మనం కొద్దిగా చింతించుతాము, వేదన పడతాము. అది భార్యాభర్తల సమస్య కావచ్చు, కుటుంబంలో ఉన్న ఆలోచనలు, పిల్లలు ఉద్యోగాల విషయాలలో కావచ్చు, చదువుల విషయాలలో కావచ్చు, వివాహాల విషయాలలో కావచ్చు, వివాహమైనాక గర్భపాల విషయాలలో కావచ్చు, ఆర్థికమైన సమస్యల విషయాలలో కావచ్చు, లేదా అనారోగ్యాల విషయాలలో కావచ్చు, కుటుంబాలలో ఉన్న అవసరాలను బట్టి, కుటుంబాలలో ఉన్న అవసరాలను బట్టి మనము అనేక మార్లు ఆలోచన చేస్తాము, చింతించుతాము, వేదన పడుతూ ఉంటాము, దుఃఖపడుతూ ఉంటాము. కుటుంబంలో కొన్ని పరిస్థితులను బట్టి జరగని సంఘటనలు అయినప్పుడు, కొన్ని విషయాలలో ఇది మాకే జరగాల అని మనం చింతించుతాం, వేదన పడతాము. మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియచేస్తున్న మాటల్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 6:34 వచనము. 6:34 వచనంలో దేవుడు మనతో పరిశుద్ధ లేఖనంలో మాటల్ని చూద్దాము. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. రేపటిని గురించి చింతించకుడి. ఒకవేళ ఈ లెంటి డేస్ కాలాలలో ఉపవాసం ఉంటూ ఒక ఒడంబడిక చేసుకొని ఒక నిబంధనతో మనము ముందుకు కొనసాగుతుంటాం. ఒక ఆశతో, ఒక ఆలోచనతో ఈ వారం రోజులు నేను ఉపవాసం ఉంటా, లేదా 3 రోజులు ఉంటా, లేదా ఈ 40 రోజులు ఉంటా, నేను 10 రోజులు ఉంటా అనేసి మనము ఒక ఒడంబడిక చేసుకుంటాము, ఒక ఆలోచన చేసుకుంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిదే, సంతోషకరమైనదే. దేవుడు అట్టి మీ ఆశని ఆయన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మరి అట్టి ఆశపడ్డ ప్రాణాన్ని కూడా దేవుడు తృప్తిపరిచే దేవుడే. కానీ ఆశకి హద్దు ఉండాలి. ఆశపడుడు తప్పు కాదు, కానీ అతికాశ తప్పు. పొందలేని దాన్ని పొందాలనుకోవడం తప్పు. నువ్వు ఆశపడి ప్రార్థనలో ఉపవాసములు ఉంటున్నప్పుడు, అయ్యా నేను పలానా దానికోసం ఉంటున్నానని ఆలోచన చేయాలి. దేవుడు మీకు కూడా ఆలోచన కలుగజేస్తాడు. ఆలోచన బట్టి దేవుని చిత్తాన్ని గ్రహించి మనము నడుచుకుంటే అది మనకి చాలా శ్రేష్టకరమైంది, ఆశీర్వాదము. మనం అనుకున్న ఫలాన్ని కూడా, బహుమతిని కూడా మనం పొందుతామని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. రేపటిని గురించి చింతింపకుడి. దేని విషయంలో చింతించుతున్నారు? దేని గురించి ఆలోచన చేస్తున్నారు? ఏనాటికి ఆనాటికే చాలని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొకటి 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. వీటి కోసం ఆలోచించేవారు ఆలోచిస్తారు. ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో. అవును, ఈ రోజులలో ఉపవాస రోజులలో ఉండి భార్యాభర్తలు ఉపవాసం ఉండకపోయినా క్రమమైన పద్ధతులలో జరుగుతున్న కూడికలలో, జరుగుతున్న కుటుంబ ఆరాధనలలో, మందిరాలలో, ఆ గృహాలలో జరుగుతున్న ప్రార్థనలకి కుటుంబంగా భార్యాభర్తల మధ్య పిల్లలతో పాటు వెళ్తే దేవునికి స్తోత్రము. లేదా భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళినా దేవునికే స్తోత్రము. లేదు పిల్లలు వెళ్ళి భార్యాభర్తలు ఒకళ్ళ ఇంట్లో ఉన్నా కూడా దేవునికే స్తోత్రము. కానీ పిల్లలు తల్లి వెళ్ళి భర్త తాగి ఉదయకాలం నుంచి నేను పని చేసి వచ్చిన, నేను అలసటగా ఉంది, నేను రాలేను,
అనేసి ఒకవేళ తాగి లేదా వారు వ్యసనాలకి లోబడిపోయి ఈ లోకానుసారమైన స్నేహంలో ఈ లోకానుసారమైన తాగుడు ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందామో అనేసి నీ విషయంలో నువ్వు ఆలోచించుకుంటున్నావు. కానీ ఉదయకాలం నుంచి దేవుడు నిన్ను కాచి కాపాడి పనులలో కావచ్చు, రాకపోకల విషయాలలో కావచ్చు, నీ ప్రయాణాలలో కావచ్చు, నీ కుటుంబ విషయాలలో కావచ్చు, నీ బిడ్డల విషయాలలో కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా దేవుడికి చేసిన మేళ్లను బట్టి మరి దేవుని సన్నిధానంలోకి రాలేక, కూడికలలో రాలేక, ప్రార్థనలకు రాలేక మనం బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడంటారా? ఏ దినమున ఏది సంభవిస్తుందో మీకు తెలియదు. ఏ నాటికి కీడు ఆనాటికి చాలని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఈరోజు హ్యాపీ అని మనం అనుకుంటున్నాము. నువ్వు హ్యాపీగా ఉన్నావు, మంచిదే. మీ కుటుంబం హ్యాపీగా ఉంది, దేవునికి స్తోత్రము. నీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలలో సమాధానం ఉందా? నీ కుటుంబాల పక్కనున్న కుటుంబాలలో వారు సంతోషకరంగా ఉన్నారా? నువ్వు సంతోషంగా ఉండాలని అంటే ఫస్ట్ వారి సంతోషం కోసం నువ్వు ప్రార్థన చేయి. వారి కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అది క్రైస్తవ ధర్మము. ఎంతోమంది రోదనతో ఉన్నారు, ఎంతోమంది బాధతో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అని అంటే ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మనం కూడికలకి వెళ్ళొచ్చినంత మాత్రాన సరిపోదు. కానీ ప్రార్థనలలో ఉండాలి, మెలకుగా ఉండాలి. మనం చూస్తున్నాం కదా ఈ భూమి మీద జరుగుతున్న సంఘటనలు. చూడండి, కొన్ని విదేశాలలో భూకంపం వచ్చి నిన్న 12 గంటలకి మహాభయంకరమైన సంఘటనలు. ఎంతోమంది మరణించారు. చిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, గర్భిణీ స్త్రీలేమి, అనేకులు మహా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్లలో అయితే తిననీకు కూడా లేదు ప్రియమైన బిడ్డలారా, తాగనీకు కూడా లేదు. మరి ఇటువంటి పరిస్థితులలో మనం ధరించుకోవడం ఏంటి? మనం ఆలోచన చేస్తున్నది ఏంటి? తాగుడేంది, తినుడేంది, మన ఎంజాయ్ ఏంటి, మన సంతోషం ఏంటి? ఈ ఉపవాస రోజులలో భూమి మీద, దేవుడు సృష్టించిన భూమి మీద జరుగుతున్న మహాభయంకరమైన సంఘటనలు చూసినప్పుడు నీ మనసు అనేది చలించట్లేదా? ఎవరు ఏమైనప్పుడు కూడా ఏ దేశస్తులైన మనుషులమే కదా. మనుషుల కోసం మనుషులు ప్రార్థన చేయాలి కదా. వారు ఏ మతస్థులైనా కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ గ్రామస్తులైనా కావచ్చు, ఏ కుటుంబమైనా కావచ్చు. ఇక్కడ కులము లేదు, మతం లేదు, ఏ భేదము లేదు. మనం దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయటం మనకు ధర్మం. అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగు వారి కోసం చింతించు, ప్రార్థన చేయి, ఆలోచన చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాము. మరి రేపటి గురించి చింతింపకుడు అనేసి దేవుడు తెలియజేస్తున్నాడు. అందరించి ఒక పాట పాడుకుందాము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగ
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్నో చూస్తున్నాము, ఎన్నో వింటున్నాము. మనము ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. దేశం కోసము, మన భారతదేశం కోసము, మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల కోసము, సేవకుల కోసము, అనేకమైన వారి కొరకు, ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. ఈ లెంట్ డేస్ కాలాలలో నీ కుటుంబం, నా కుటుంబం సంతోషకరంగా ఉంటే కాదు. దేవుడు మనల్ని సంతోషకరంగా ఎందుకు పెట్టిండనంటే, ఎందుకు ఆనందకరంగా ఉంచిండనంటే, ఎందుకు ఆయురారోగ్యాలతో ఉంచిండు అనంటే, ఒక కుటుంబం కోసం ప్రార్థన చేయుటకు. ఎంతోమంది మోకరించలేని స్థితి, ఎంతోమంది ఉపవాసం ఉండలేని స్థితి, ఎంతోమంది కూడికలకు రాలేని స్థితి. ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడైనా మీరు హాస్పిటళ్ళకి వెళ్ళారా? హైదరాబాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోకి వెళ్ళిండ్రా? గాంధీ హాస్పిటల్కి వెళ్ళిండ్రా? చూసిండ్రు కదా మహాభయంకరమైన సంఘటనలు. ఏ పిల్లలు ఏ వ్యాధితోటి వస్తున్నారో, ఏ కుటుంబము, ఏ మనిషి ఏ వ్యాధితో వస్తున్నారో, ఏ సమస్యతో వస్తున్నారో తెలియదు. అక్కడున్న మార్చిళ్ళల్లో చూస్తున్నారు కదా, ఏ దినమున ఏది సంభవిస్తుందో తెలియదు. ఈ రెప్పపాటి లాంటి జీవితాన్ని పట్టుకొని బ్రతికిచ్చిన ఆవిష్కారానికి ఒక అర్థం అంటూ మనం నిరూపించుకోలేకపోతే ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం తిందుమో, ఏం తాగుదుమో, ఏం ధరించుకుందామని మనం ఆశతో ఉంటున్నామేమో. ఉదయకాలం నుంచి నిన్ను కాచి కాపాడిన దేవుడు, నీ పనులలో తోడై ఉన్న దేవుడు, సాయంకాలం వేళలో నువ్వు ఇంటికి వచ్చినాక నువ్వు చేసే పని ఏంది? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని ప్రార్థన చేస్తున్నావా? లేదా శరీరకంగా తాగి ఆదిమర్చి నిద్రపోతున్నావా? నీ ఇరుగు పొరుగు వారి కుటుంబాలలో ఆరాధనలు జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, అవి నీకు వినపడట్లేదా? అవి నీకు కనపడట్లేదా? అయ్యో, నేను ఈ సంవత్సరం అంతా నేను దేవుని సన్నిధానంలో ఎంత దగ్గరైనా, ఎంత దూరమైనా అనేది ఒకసారి గమనించుకోలేకపోతున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాము. దేవుడు నిన్ను నన్ను ఆవిష్కారాన్నిచ్చి భూమి మీద సజీవ లెక్కలో ఉంచిండు అని అంటే ఆయన కృప, ఆయన కృపకు ప్రతిఫలం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాము. దేవుడిటి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.